నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడేమో ఇవాళ మార్కెట్ ఏమో 10 పాయింట్ ప్లస్‌లో ఉంది. మార్నింగ్ ఏమో కొంచెం బెటర్‌గా ప్లస్‌లో ఉంటది. బ్యాంక్ నిఫ్టీ పెట్టి పెంచారు. 170 పాయింట్స్. మార్కెట్ ఓవరాల్‌గా వీక్‌గానే ఉంటుంది. ఇవాళే కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఐటీ స్టాక్‌లో టీసీఎస్ ఏమో మనం కన్సిడర్ చేసిన రేంజ్‌కొచ్చేసింది. 2900 అప్పుడప్పుడు క్రాక్ చేస్తున్నది. ఇంకా జరగొచ్చు. అందుకే మీకు చెప్పాను 3000 కిందకెళ్ళిందని చూడొచ్చని. ఇప్పుడు ధైర్యంగా టీసీఎస్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 2950 నుంచి కిందకెళ్తున్న కొద్దీ కన్సిడర్ చేయొచ్చు టీసీఎస్. 1420 ఆర్ 450లోని ఇన్ఫోసిస్ కన్సిడర్ చేయొచ్చు. విప్రో కూడా డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. ఐటీఎం 3, 4 సంవత్సరాలు ఇలాగే వస్తారంటారంటే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ 3, 4 ఇయర్స్‌కి ప్రెషర్‌లోనే ఉంటుంది. 3, 4 సంవత్సరాలకి సైలెంట్‌గా ఉండి అది దాని తర్వాత ఏదైందని చూసారా బాగానే ఉంటుంది. డివిడెండ్ రిటర్న్ కూడా చాలా బాగుంటుంది. 2-2.5% డివిడెండ్ ఈల్డ్ కూడా వస్తుంది దాంట్లోనే. డెఫినెట్లీ ఇది న్యూస్. మీరు ఐటీ స్టాక్స్ కన్సిడర్ చేయడం ఆరంభించాలి అన్నది నా తలకు ఒపీనియన్ అది. ఫార్మాలో డాక్టర్ రెడ్డి, నాట్కో, జారియస్ లైఫ్ని చేయగలం. కొంచెం రిస్క్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందంటే అప్లై చేసుకోవచ్చు. కన్ఫార్మ్ అవాయిడ్ చేయడానికి చాలా ఉంది. ఎందుకంటే కరెక్షన్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఇదేంటంటే డాలర్ అమ్ముతున్న దీని నుంచి రూపీ తలకు పొజిషన్ వీక్ అవుతూనే ఉంటుంది. రూపీ వీక్ అవుతున్నప్పుడు అది ఎప్పుడైనా మనం చేతుల్లో ఉంచుకోవచ్చు. మనం ఎలాగ గో ప్లేట్ అలాగే రూపీ చేతిలో ఉంచుకోవచ్చు. చిన్న చిన్న స్టాక్స్‌లో స్టాక్ ప్రైస్ తగ్గిందంటే మీరు కన్సిడర్ చేయండి. ఎందుకంటే మీకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బేసికల్లీ ఇది గోల్డ్ లోన్ ప్లేయర్‌గా ఆలోచిస్తున్నా. మణపురం తూత్ అంతా వే ఔట్ ఆఫ్ రీచ్‌లో ఉన్నది. ఈ ప్లే మనం కన్సిడర్ చేయొచ్చు. ఫార్మా, గోల్డ్, ఐటీ అది గురించి నా తలక ఒపీనియన్. ఇంకా యాక్సెంచర్ ఇంకా డీప్ కట్స్ ఉన్నాయి అని చెప్తున్నా. ఇంకా మనుషుల్ని తీసేస్తా అని చెప్తున్నారు. టీసీఎస్ చెప్తున్నా. 12,000 మీద చాలామందిని పంపించారు. ఒక్కొక్క న్యూస్ వచ్చింది. సీఎన్బీసీ, టీవీ 18 దీంట్లో చాలా న్యూసెస్ బాగా బయటకొచ్చాయి. చాలా హారిఫిక్ స్టోరీస్ ఉన్నాయి. నాతో కూడా చాలామంది చెప్పారు. చాలా రూడ్‌గా బిహేవ్ చేసి, ఘోరంగా చేసి, పనులు చేసి మనసుని తీశారని. కంప్లీట్‌లీ ఇది అన్‌యాక్సెప్టబుల్. ఇది ఎలాగ జరుగుతుందంటే చంద్రశేఖరే బదులు చెప్పాలి. ఇన్ని రోజులు రతన్ టాటా ఉన్న వరకు అతని కంపెనీలో ఇలాగా పేపర్‌లో వస్తుందంటే వాళ్ళు రియాక్ట్ అవ్వకపోని ఉండడం చాలా తప్పు. డెఫినెట్‌లీ వాళ్ళు రియాక్ట్ చేయాలి. సో, ఇన్ని రోజులు ఉన్నదానికి అర్థం లేకుండా పోతుంది. మీరందరిని జాబ్ ఉంచాలని అవసరం లేదు. వదిలినప్పుడు డిగ్నిటీతోని వదలాలి గానీ, అన్‌సర్టెనిటీ చేసిన రతన్ టాటాకి పాలిసీ కాదది. అది చంద్రశేఖర్ ఫాలో చేస్తారా లేదని అది చాలా సందేహంగా ఉంది. ఇంకా 2 సార్లు ఇలా చేశారంటే డెఫినెట్‌లీ బ్రాండ్ తలక వాల్యూ ఏమో ఎరోడ్ అవుతుంది. ఆల్రెడీ టీసీఎస్‌లో చాలా ప్లేసెస్‌లోని ఎరోడ్ అవ్వడం స్టార్ట్ అయింది. చాలా ప్లేసెస్‌లో కంప్లెయింట్స్ కూడా వస్తున్నాయి. ఆలు వద్దు అని వెళ్ళి పంపించాలి అనంటే జేఆర్‌టీ అండ్ రతన్ టాటా కరెక్ట్‌గా మాట్లాడారు. అది చంద్రశేఖర్ అది ఫాలో చేస్తున్నాడని నాకు తెలియడం లేదు. అది తెలిసి జరుగుతుందా? తెలియకుండా జరుగుతుందో నాకు తెలీదు ఇంతవరకు. కానీ డెఫినెట్‌లీ అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది ఎంత జరుగుతుంది ఇవ్వాలని. పానిక్ అనే వార్త ఏమో టీవీ 18లో యూజ్ చేశారు. ఇది చాలా ఒక డ్యామేజ్ చేసిన పని. వీళ్ళు కూడా దీన్ని రెస్పాన్స్ చేయకుండా ఉన్నారంటే అది పేరు ఇంకా కింద పడుతూనే ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఆర్‌బీఐ ఏం చెప్పారంటే ఇంకా మైనింగ్ ఆఫీషియల్‌గా రాలేదు. న్యూస్ పడి లీక్ అవుతున్న న్యూస్ ఏంటంటే టాటా సన్‌కి పర్మిషన్ వచ్చింది. ఒకే ఒక కండిషన్ రావచ్చు. మైనారిటీ షేర్ హోల్డర్ ఎగ్జిట్ చేయాలంటే అలాగని చెప్తున్నాడు. అలాగంటే మిస్రీ ఫ్యామిలీ పైనకెళ్ళి చేస్తారని అనుకుంటున్నారంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాల్యుయేషన్ కరెక్ట్‌గా చేసి పంపించండి అని చెప్తున్నారు. ఈ వాల్యుయేషన్‌లో చాలా దెబ్బలాటలు అవుతాయి. మిస్రీ ఫ్యామిలీకేమో అప్పులో చాలా భయంకరంగా ఉన్నారు. 7 ఇయర్స్ ఎన్‌సీడీ ఏమో 19.5%లోని వాళ్ళు డబ్బులు రీచ్ చేశారు. ఇలాంటి విషయంలో ఆర్‌బీఐ కండిషన్ పెట్టొచ్చు. అలాగని ఒక న్యూస్ వస్తున్నది. టాటా క్యాపిటల్ ఇష్యూ వచ్చింది. వాళ్ళది క్యాపిటల్ ఇష్యూ ఏమో ఎవరైతే ప్రైవేట్ ఇష్యూలో కొన్నారో వాళ్ళకి చాలా లాస్. 75% హెయిర్ కట్‌లో ఉన్న వాళ్ళు ఇష్యూ ప్రైస్ ఇచ్చారు రూ. 316కి. ఒక పెద్ద మార్కెట్ ఉండడం వల్ల రూ. 700కి లిస్ట్ అవుతుందంటే అవ్వదు. మాక్సిమం 10-20% లిస్టింగ్ అయ్యి రావచ్చు. అలాగని ఎదురు చూడొచ్చు. దీంట్లో ఎందుకంటే ఇష్యూ చాలా ఎక్కువ. అలాగే సమయంలో మార్కెట్ కండిషన్స్ కూడా చాలా వీక్‌గా ఉన్నది. మార్కెట్ కండిషన్ వీక్‌గా ఉండడం వల్ల రూ. 400కి స్టాకులు లిస్ట్ అవ్వచ్చా? అప్పుడు కూడా రిటైల్ ఇండస్ట్రీకి చాలా లాస్.
125% అంటే రూ. 700 లిస్ట్ అవుతేనే వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ రూ. 700 బ్రేక్ ఈవెన్ అవుతుందా? అలాగని నాకు ఇంతవరకు తెలీదు. ఇప్పుడేమో టీవీఎస్ ఇండియా అని ఒక కంపెనీ లూకస్ టీవీఎస్ గ్రూప్‌లో ఉంది. వాళ్ళేం చెప్తున్నారంటే చాలా ఇంటర్నేషనల్ కంపెనీతోని టై అప్ చేసి లిథియం అయాన్ బ్యాటరీ ఇండియాలో తేడానికి మేము ట్రై చేస్తున్నాం. అలాగని చెప్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ ఇండియాకి రావడానికి టీవీఎస్ గ్రూప్ ఏదో ట్రై చేస్తున్నారని తెలుస్తున్నది. టాటా పవర్స్, ఈచర్ మోటార్స్ అనే కంపెనీ నుండి టై అప్ చేసి చార్జింగ్ స్టేషన్ చేస్తారని న్యూస్ ఉన్నది. దీంట్లో ఓలో, ఐసర్ కూడా ఇన్వాల్వ్ ఉన్నది. ఇది కమర్షియల్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ కొని తేడానికి అది ఒక ఫస్ట్ స్టెప్‌గా చూడొచ్చు. అలాగే హీరో అండ్ బజాజ్ ఏం చేశారంటే హై ఎండ్ బైక్స్ జీఎస్టీ రేట్స్ పెంచారు. దీనిలోనే లోయర్ లెవెల్‌లో క్రాస్ సబ్సిడీస్ చేశారు. ఆ జీఎస్టీ రైజ్ ఏమో మక్కలతోని పాస్ చేసేసారంటే బైక్ సేల్స్ ఫెస్టివల్ సీజన్ తగ్గుతుందని ఆ జీఎస్టీ హైక్ ఏమో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. రేటు పెరగాలి కానీ అదే రేట్‌లో ఉంచున్నారు. హీరోలోని హార్లీ డేవిడ్సన్ బైక్ బజాజ్‌లో టైమ్ బ్రేక్స్ అదే ప్రైస్‌లో అమ్ముతున్నాడు. మారుతిని వాళ్ళే అబ్జర్వ్ చేస్తున్నాడు. యాక్సెంజర్‌లో మేము చాలా మందికి పని జాబులు వెళ్ళిపోతున్నాయి. అలాగే న్యూస్ వస్తున్నది. కానీ 10,000, 11,000 అని నెంబర్ చెప్తున్నారు. ఇది రిపీటెడ్ టాప్ ట్రెండింగ్‌లో రావడం వల్ల 11,000 మీద కన్నా మీదే ఎళ్ళిండొచ్చు. అలాగని మనుషులు మాట్లాడుతున్నాడు. టాటాలో 12,000 మందికి కానీ నెంబర్ చూసానంటే వేరేదో నెంబర్ వస్తున్నట్టుగుంది. టాటాలో ఏం చెప్తున్నాడు ఫ్లూయిడీ లిస్ట్ అని ఒకటి తీసి లిస్ట్ వేసి మనుషులందరిని తీసేస్తున్నారు అని. రూమర్స్ ఏమో 10% ఆఫ్ స్టాక్‌కేమో టాటాస్ ఏమో తీసేస్తారు అని అలాగని తెలుస్తున్నది స్టాఫ్‌కి. వేదాంత ఏం చెప్తున్నారంటే డీమర్జర్ దానివల్ల డిలే అయింది. దానివల్ల డీమర్జర్ ఇమ్మీడియేట్‌లీ చేయడం అవ్వలేదు. ఈ డీమర్జర్ ప్లాన్‌ని వెయిట్ చేసిన టైంలోని $550 మిలియన్ అప్పు తీసుకుందేమో రీఫైనాన్సే వచ్చేసింది. మళ్ళీ 500 మిలియన్ అప్పు తీసుకొని $500 మిలియన్ ఏమో 5 ఇయర్స్ ముందు కావాలంటే అది 65, 70లో ఉంటది. ఇవాళేమో 88లో ఉంది ఇప్పుడు. దీనివల్లే నేను చెప్పాను ఆర్‌బీఐ ఏమో ఇలాంటి మనుషులకి హెల్ప్ చేయడానికే రాళ్ళని అమ్ముతున్నారని. సపోజ్ ఆళ్ళు ₹70కి అప్పు చేసినా తిరిపి రీప్లేస్ చేయడానికి 88లో కొన్నప్పుడు నియర్లీ 25% పెరిగిపోయింది. 25% పెరగడం వల్ల ఈ 25% కట్టడానికి 25% క్యాపిటలే పెరుగుతుంది. వడ్డీ కూడా పెరుగుతుంది. మేధావంత తలక మిగతా మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమో ఇండియాలో ఉన్నాయి. ఇండియా నుంచి పైనకెళ్తున్నది. లుఫ్తాన్సా అని ఒక పెద్ద గ్రూప్ ఉంది. జర్మన్ ఎయిర్‌లైన్స్, ఆస్ట్రియన్ స్విస్ అనే ఎయిర్‌లైన్స్ కూడా దాంట్లో ఉన్నది. ఈ లుఫ్తాన్సా గ్రూప్ ఏం చెప్తున్నారంటే యూరోప్‌లో ఏఐ వచ్చిన వరకు 4,000 మందిని నేను తీసేస్తాం. యూరోప్‌లో కూడా జాబులు పోతున్నాయి. అలాగని తెలుస్తున్నది. దీనివల్ల ఆ ఏరియాలోని మైగ్రేషన్‌కి వస్తున్న కోపం పెరుగుతుంది. అలాగని తెలుస్తున్నది. ఇదంతా స్టాండర్డ్ న్యూస్. మెయిన్ టాపిక్ వస్తాం. ట్రంప్ భాగవతుడేమో ఒక స్పెషల్ న్యూస్ ఇచ్చాడు. ఇండియా ఇంకా మిగతా ఊళ్ళోని సినిమా తీసుకొని అమెరికాలో ఏస్తే 100% ఫైన్ అని చెప్తున్నాడు. టికెట్ ₹100కి అమ్మారంటే గవర్నమెంట్ ₹100 కొని ₹200కి సినిమా చూస్తారు. ఇండియా నుంచి పెద్ద చాలా మూవీస్ హిందీ, తెలుగు, తమిళ్ అక్కడ సూపర్‌గా పెరిగింది. ఇండియన్ డయాస్పోరా పేరు టీఎస్‌లో పుస్తారా టికెట్ డబుల్ అని అలా చెప్పేశారు. ఇది ఇండియన్ ప్రొడ్యూసర్స్‌కి చాలా పెద్ద లాస్. ఎస్పెషల్లీ బ్లాక్ బస్టర్ చేస్తున్న వాళ్ళకి తలలోని వైట్ టవల్ ఏసుకోవాల్సిందే. ఇది చాలా పెద్దగా పడుతుంది. అలాగని మనం చూడొచ్చు. నెక్స్ట్‌గా చూస్తుంది గోల్డ్, వెండి. గోల్డ్ ఏమో గొల్లిలాగా పెరిగింది. అమెరికాలోని ట్రంప్‌కి, డెమోక్రాట్స్‌కి కుస్తీ జరుగుతున్నది. సెప్టెంబర్ 30 నుంచి గవర్నమెంట్ షట్ డౌన్. అంటే బడ్జెట్‌లో నువ్వు ఒప్పుకోలేదంటే గవర్నమెంట్‌లో డబ్బులు ఇవ్వడం అవ్వదు. చాలా జాబులు బంద్ చేస్తారు. సంబళం డబ్బులు కూడా ఇవ్వడం అవ్వదు. చాలా టైం జరిగిందిది. ఈసారేమో ట్రంప్ మోర్ కాన్సంట్రేటింగ్‌గా ఉండడం వల్ల ఇది చాలా శీఘ్రంగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. ఈ 3 నెలలు అవ్వచ్చు. దీనివల్ల చాలా ఇంపార్టెంట్ డేటా నాన్ పామ్ పేరోల్ డేటా పైకి రావాలి. దానివల్ల డెసిషన్ తీసుకోవచ్చు. దానివల్ల డేటా రాదు. ఆ భయంలో కూడా ఆల్రెడీ గోల్డ్ ర్యాలీలో ఉండడం వల్ల గోల్డ్ స్పాట్‌లోనే 3,800 దాటిపోయింది. ఆల్రెడీ 3,850కి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్‌లో 3,900కి వెళ్ళిపోయింది. ఇది కంటిన్యూ అయిందంటే
$4,000 కొట్టేస్తుంది ఫ్యూచర్స్ మార్కెట్‌లోని. అలాగని ఎదురు చూస్తున్నారు. ఫ్యూచర్‌లో 4,000 తట్టిందండి. ఇక్కడ స్పాట్‌లో కూడా 4,000 చాలా ఫాస్ట్‌గా అవుతుంది. దీనివల్ల ఈ 4,000 ఏమో ఈ 4,000 అన్నది ట్రంప్ నుంచి టచ్ అయిపోతుందో అలాగని ఒక భయం ఉన్నది. ట్రంప్ అలా చేయడం వల్ల రూపాయి కూడా వీక్ అవ్వడం వల్ల దీనివల్ల గోల్డ్ రేట్ మళ్ళీ పెరిగిపోతుంది. గోల్డ్ విల పెరగడం వల్ల ఇవాళ ఇవాళ 10,860లోని ఉన్నది 10,860 2% స్టాంపింగ్ ఛార్జ్ చేశారంటే అది 11,000 దాటిపోయింది. 11,300, 400 లేకుండా దీనివల్ల మీరు ఈ 22 క్యారెట్ తీసుకోవడం అవ్వదు. సో, 24 క్యారెట్ 12కి దాటిపోతుంది. మీరు కేవలంగా స్టాంపింగ్ ఛార్జ్ చేసినా కూడా దీనివల్ల 11,848 ఇలా చూసామంటే ఇప్పుడు 18 క్యారెట్ గోల్డే 9,000 దాటిపోతుందని అనిపిస్తుంది. 18 క్యారెట్ గోల్డే 10,000కి దాటిపోతుందని అనుకుంటున్నాను. సో, ఈ 10 అన్నది నెక్స్ట్ 11 అయిపోతుంది. మనం ఫిక్స్ చేసిన 11,500 మనం ఫిక్స్ చేసిన 11,750 నిక్సమ్‌గా ఇంక్రీజ్ అవుతుంది. గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. తగ్గడానికి ఇప్పటికేది సాధ్యమయ్యట్లేదు. ఇదే ప్రాఫిట్ టేకింగ్ 100, 200 ఖర్చు తగ్గిందండి. మనకి లక్. థ్యాంక్ యూ. నమస్కారం.